వామ్మో, మన దేశంలో ఏటీఎం దొంగలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించే పనులు చేయాల్సిందేనులా. అరెరెరెరే, ఏమన్నా కష్టపడుతున్నారా దొంగలు? పోలీసు వాళ్ళకు దొరకకుండా, కార్డులు గీకేటోళ్లకు అనుమానం రాకుండా, ఏటీఎంలు వలగొట్టకుండా చేతులకు పైసలు రావాలంటే ఎంత తెలివి ఉండాలే. అసలు ఆ ఏటీఎం మిషన్లు కనిపెట్టినోడికి కూడా ఇంత తెలివి ఉండదు కావచ్చు. ఎన్ని వెబ్సైట్లు చదివితే, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తే, ఎన్ని గంటలు కష్టపడితే గిసొంటి పనులు చేస్తుంది కదా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక్కొక్క దొంగ ఒక్కొక్క గొప్ప వీరుని తీరే కొడుతున్నారు. మరి మీకేమనిపిస్తుందో ఇది చూసి చెప్పుండ్రి. హోర్ని చిత్రం పాడుగాను. ఇక ఎట్లా చేయాలి? ఏటీఎం దొంగల్ని చూసిండ్రా ఎంతగానో హుషారైనరో. గింత తెలివి ఎట్లొస్తుందో గాని ఎసుంటోన్ని ముంచి కూసుంటాండ్రు. మనము పైసల కోసం ఏటీఎం మిషన్లకు పోయి కార్డు గీకి నంబర్ కొడతాం కదా, బరాబర్ పైసలొచ్చే మోపుకు ఆగే ఉపాయం చేసిండ్రు గీ బట్టెవాస్గాన్లు. ఢిల్లీకెళ్ళి హైదరాబాద్కి వచ్చి ఎవ్వలేంటి చూసి ఏటీఎంలలో వచ్చి నెంబర్ల కింద గీ బిల్లలను పెడుతున్నారట. అబ్బా, ఎంత చక్కగా తయారు చేసుకున్నారు. అగో, ఎంతొత్తిన పైసలు రావట. అరే వస్తలేవు, మిషన్ ఖరాబ్ అయిందేమో అని అనుకుంటా అటేటు వంగనే దీన్ని ఉడవీకి పైసలు తీసుకుంటుండ్రట. ఇట్లా 4 లక్షల రూపాయల దాకా పైసలు తీసుకున్నారట ఈ హైటెక్ ఏటీఎం దొంగలు. సీసీ కెమెరాలలో చూసి పోలీసులు దొరకబట్టిండ్రు. ఇక ఎట్లా చెప్పుండ్రి దొంగల నుంచి తప్పించుకునేది? ఈ కారట్లు గీకుడు కట్కలొత్తుడు కంటే వెనకట్లెక్క కాగితం మీద రాసి బ్యాంకులో తెచ్చుకున్నదే నయమున్నట్టున్నది కదా. మరి తెలివి మన ఒక్కోళ్ళకే పెరుగుతుందా? దొంగలు కూడా పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ తెలివే నేర్చుకుంటాను రియల్ రేపు.